రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా కలసపాడు మండలంలోని తెలుగుగంగా కాలువ నుంచి నూతనంగా చేపట్టనున్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు ఎమ్మెల్యే డాక్టర్ సుధా, ఎమ్మెల్సీ గోవిందరెడ్డితో కలిసి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి భూమి పూజ చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కలసపాడు మండలంలోని తడుకువాగు చెరువు, మేఘకుంట చెరువుకు, కాశీనాయన మండలంలోని గంగనపల్లి నుంచి వరికుంట్ల చెరువుకు నీరందిస్తామన్నారు. పిలిచోతాన్ని ఉప ఎన్నికల ముందు జిల్లాకు వచ్చి రెవెన్యూ డివిజన్ కావాలా, బద్వేల్ రెవెన్యూ డివిజన్ ముఖ్యంగా కాశీనాయన, కలసపాడు, పౌర్ణమిలో ఈ సైడ్ ఉండే మండలాలు రాజంపేట వరకు పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మాకు రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పి ఆ రోజు అవేదికపై అడిగారు. అదేవిధంగా అదే వేదికపై ఈ ఎత్తిపోతల పథకం కూడా అడిగారు. ముఖ్యంగా అంటే ఈ ఎత్తిపోతల పథకం ద్వారా దాదాపు 4 గ్రామాలకు సంబంధించి పూర్తిగా సస్యశ్యామలం అవుతాయి. తెలుగుగంగ నుంచి మరి లెఫ్ట్ కెనాల్ నుంచి 32 కిలోమీటర్ల నుంచి నీళ్లు ఎత్తిపోయడం ద్వారా మరి ఈ 4 గ్రామాలకు పూర్తి స్థాయిలో నీళ్లు ఇచ్చి మరి సస్యశ్యామలం చేసే దిశగా అడుగులు వేయచ్చు అని చెప్పి ఏదైతే గోవింద్ రెడ్డి గారు ఆ రోజు మనవి చేశారు, ముఖ్యమంత్రి గారు మంజూరు చేయడము, దాని అనంతరం టెండర్లు పిలవడము, ఇవాళ అన్నీ కూడా కార్యరూపం దాల్చే దిశగా మరి పనులు మొదలు పెట్టడం జరిగింది. తప్పకుండా రాబోయే 2 మాసాల్లో మరి పనులు పూర్తి చేసి తప్పకుండా మరి దానికి సంబంధించి వరికుంటలకు సంబంధించి ట్రయల్ కూడా జరుగుతామని చెప్పి ఇందాక గోవిందరెడ్డి గారు చెప్పారు. కాబట్టి తప్పకుండా ఆ దిశగా నీళ్లు చేస్తామంటే మీ అందరినీ, రైతులందరినీ ఆదుకోవాలా, మీకు సమృద్ధిగా నీరు ఇవ్వాలా, మీకు సమృద్ధిగా నీరు ఇస్తే మీరు పంటలు పండిస్తారని చెప్పి మరి ఒక ఉన్నతమైన ఆలోచనతో జగనన్న ప్రభుత్వం మరి ఎంతో భారమైన పనులైనా కూడా ఎత్తిపోతల పథకాలన్నింటినీ మంజూరు చేయడము, నిర్మించడమే కాకుండా వాటిని మెయింటైన్ చేయడం కూడా ఎంతో భారమైన పని. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ యాన్యువల్ కరెంట్ బిల్స్ కూడా ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా ఎందుకు చేస్తామనంటే మీ అందరి అభివృద్ధి కోసం. తప్పకుండా